కౌశిక్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఫ్యామిలీ స్టార్స్ తరపు నుంచి మీకు ఒక చిన్న సర్ప్రైజ్. సరే అడి తిరిగి ఉండండి. ఎస్ సర్ప్రైజ్ ప్లీజ్. ఎవరు ఏంటి అనేది పరిచయం చేయాలి మీరే. 2000 సంవత్సరంలో ఈటీవీలో ఒక సీరియల్ చేశా ఫస్ట్ నా డెబ్యూ హీరోగా. నేను చేసినప్పుడు నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు ఈయన. ఆ తర్వాత నేను సినిమాలు ఆడక వేషాలు రాక సీరియల్స్కి వచ్చాను. ఆయన మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాడు. మళ్ళీ ఆయన సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. మళ్ళీ సీరియల్స్ చేశాడు అని నువ్వే చెప్పు. కొంతమంది ఎవరన్నా ఒక స్టేజ్ కి వస్తే చాలా బిల్డప్ ఇచ్చేస్తారు, అంటే పెద్ద స్టార్ అయిపోయా నాకేంటని. అప్పుడు ఎలా ఉన్నాడో మా వాడు ఇప్పటికి అలాగే ఉన్నాడు. అనిల్ సార్ సార్ నమస్తే సార్, ఒకసారి రండి సార్. మా సార్ కూడా నాకు చాలా కోఆపరేషన్ ఇచ్చేవారు. ఒక రకంగా కౌశిక్ గురించి చెప్పాలంటే నీ హార్ట్ గురించి నువ్వు చెప్పంటే నేనేం చెప్పలేను. నిజంగా కౌశిక్ నాకు ఈ సంవత్సరం ఇచ్చే గిఫ్ట్ ఏమన్నా ఉందంటే ఇదే. కౌశిక్ నాకు చెప్పాడు, అన్నయ్య నువ్వు నా ఇమేజ్ ఎందుకు వాడుకోకూడదు, నేను చెప్తే నీకు సీరియల్ అవకాశం వస్తాయి. ఫ్రెండ్షిప్ లో బిజినెస్ చేయటం నాకు ఇష్టం లేదు. నేను చనిపోయే ఆఖరి నిమిషం వరకు మా ఫ్రెండ్షిప్ ఇలాగే ఉంటుంది. వదిన పేరు చెప్పి పరిచయం చేయి. మా మిసెస్ కృష్ణవేణి, రమ్యశ్రీ దుర్గా. ఎప్పుడన్నా వీకెండ్ పార్టీస్ కలుస్తుంటారండి? నేను కలుస్తుంటాను రా. 25 years ఫ్రెండ్షిప్ అంటే జనరల్ ఎప్పుడో సార్ అలా కలుస్తూ ఉంటాం కదా. ఏదో చాలా సార్లు పిలిచాడు కానీ నేను మొహమాట పడిపోయి కౌశిక్ తో కూర్చోవాలంటే భయం. అది ఒక్కసారి కూడా చాలా సార్లు పిలిచాడు. అన్నయ్య వదిన పక్కనే ఉంది. టాపిక్ డైవర్ట్ చేయొద్దు. ఇప్పుడు ఇంట్లో తగదిమి ఉంటదండి? ఉంటది. సో ఇంట్లోనైతే తగదిమితో ఉంటదని చెప్పారు. రెడీ నెక్స్ట్. అతనికి ఏమీ అలవాటు లేవు. అదేంటి ఇందాకే పార్టీ అంటే చాలా సార్లు పిలిచాడు, నేను వెళ్ళలేదన్నారు. నేను వెళ్ళలేదు. నాకు తెలిసి అంతవరకు అయితే ఏం అలవాటు లేవు. 25 ఏళ్ళ నుంచి చూస్తున్నాను కదా. దీని ముందు ప్రోమో ఎడిటింగ్ లో పోయిద్దా? మేమిద్దరం కలిసినప్పుడు ఎప్పుడు కూడా సాఫ్ట్ డ్రింక్స్ తప్ప వేరే ఏం లేవు. అసలు నాకు అలవాట్లేదు, ఆయనకి అలవాట్లేదు. మీకు అలవాట్లేదు? నాకు అలవాట్లేదు సార్. నాకు అలవాట్లేదు. ఎవరు అలవాట్లేదు? మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే సాగాలి, మీ సాఫ్ట్ డ్రింక్స్ నుంచి హార్డ్ డ్రింక్స్ దాకా మారాలని. హార్డ్ డ్రింక్స్ అంటే అదే సాఫ్ట్ డ్రింక్స్ కొంచెం స్ట్రాంగ్ గా, అంతే తప్ప ఇంకేం లేదు. బియర్ ఇవన్నీ సాఫ్ట్ డ్రింక్ లో అవన్నీ నేను ఎప్పుడు వినలేదు. ఫస్ట్ టైం వింటున్నా. పేరే మార్చేస్తున్నారు. సుధీర్ పేరే పెడుతున్నారు ఇప్పుడు, తెలుసా నీకు? సో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కలిసారు కాబట్టి అలా ఉత్తినే వెళ్ళిపోతే మాకు ఇష్టం ఉండదు. సో మా ఫ్యామిలీ స్టార్స్ తరపు నుంచి మీకు కూడా ఒక చిరు సత్కారం మా కౌశిక్ చేతుల మీదుగా. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ఫ్యామిలీ స్టార్స్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మీకు కూడా ఇక్కడ దాకా వచ్చినందుకు. दोस्त मेरा दोस्त तू है मेरी जान. అద్భుతమైన సర్ప్రైజెస్ చూసాము. అందులో ఇప్పుడు చూసిన సర్ప్రైజ్ లోనే ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్ వల్ల కౌశిక్ గారు లాంటి ఒక మంచి ఫ్రెండ్ దొరికారు. మీ లైఫ్ లోని ఈ ఫీల్డ్ వల్ల జరిగిన ఒక అద్భుతమైన ప్లస్, అలాగే ఏదైనా మైనస్ ఉన్నా సరే షేర్ చేసుకోవచ్చు. లెట్ మీ స్టార్ట్ విత్ కౌశిక్ గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం. బాపు గారి భాగవతంతో ఈటీవీలోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ శ్రీ రామోజీరావు గారు, శ్రీ సుమన్ గారు వాళ్ళే అవకాశాలు ఇచ్చి నాకు దాదాపు 15 సీరియల్స్ చేశా ఈటీవీకి నేను. అలాగా ఈటీవీ నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళు ఈ స్థాయికి వచ్చామంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్. మైనస్ అంటే తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళని తక్కువైపోయాం. అంటే ఒక సీరియల్ స్టార్ట్ అయితే 10 మంది మెయిన్ క్యారెక్టర్స్ ఉంటే ఇప్పుడు మనం 3 తెలుగు వాళ్ళం ఉంటున్నాం, 7 నాన్ తెలుగు ఉంటున్నారు. సో నా ఫీలింగ్ ఏంటంటే ఒక 7 తెలుగు వాళ్ళం ఉంటే 3 నాన్ తెలుగు ఉండాలి. వాళ్ళు ఎదగాలి, మనం ఎదగాలి. ఎంతోమంది తెలుగు వాళ్ళు ఉన్నారు సుధీర్, 78 మంది పనిచేస్తున్నాం తెలుగు వాళ్ళు, మీతో అందరూ ఖాళీగా ఉంటున్నారు. అదొకటి మైనస్ అని ఫీల్ అవుతుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మహేష్, రంగస్థలం యాక్ట్ చేసిన తర్వాత మహేష్ బాబు గారు పిలిచి ఒకసారి కలవమన్నారు సుకుమార్ సార్ తో. అది నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. నాకు అదే ప్లస్ అనుకున్నాను నేను ఇండస్ట్రీలో.
మైనస్ అంటే ఒక రంగస్థలం లాంటి క్యారెక్టర్ చేసి బయటకు వెళ్తుంటే ఇప్పటికే ఆ నైట్ ఎమోషన్ సీనే చెప్తా ఉంటారు అందరూ. ఇంకా దాని అంత సీన్ నేను చేయలేనేమో అనిపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారు, ప్రతి ఆర్టిస్ట్ కి ఒక స్టేజ్ దొరకడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతాం. ప్లస్ నా జీవితంలో డాన్స్ నేర్చుకోవడం అనేది నేను టీవీ సీరియల్స్ కి వచ్చిన తర్వాతే జరిగింది. దానివల్ల నేను డాన్స్ నేర్చుకోవడం అనేది నాకు చాలా ప్లస్ గా ఫీల్ అవుతాను. మైనస్ అంటే మనసు మమత మోర్ దాన్ 10 years, దాంట్లోనే నాకు నంది అవార్డు కూడా వచ్చింది. అలాంటి సీరియల్ అయిపోతున్నప్పుడు జరిగిన ఒక ఎమోషన్ ఉంటుంది చూసారా, చాలా బాధపడ్డాను. దట్ ఈస్ ఓన్లీ మైనస్ ఇన్ మై లైఫ్. అత్రే మైనస్ అండి. నేను చదువుకుంటున్న టైంలో సినిమా ఇండస్ట్రీ పోతా అంటే అందరు నవ్వినోళ్ళే. సో అట్లాంటి నాకు ఈటీవీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది. నేనేంటంటే కొత్త వాళ్ళకి తీసుకొచ్చి లైఫ్ చేయాలనేది నా టార్గెట్. సో రియాజ్ కానివ్వండి, వీళ్ళందరికీ నేను లైఫ్ ఇచ్చా. వాడికి లైఫ్ ఇవ్వడం నేను ప్లస్ గా భావిస్తా. మైనస్ ఏంటంటే వాడి నన్ను దొక్కేసింది. వాడు మొన్న ఫోన్ చేసి నాకు, అన్నా నేను డైరెక్షన్ చేస్తున్నా, నా సినిమాలు చేస్తావు అన్నాడు. దిస్ ఈస్ ద మోస్ట్ మైనస్ ఇన్ ది మూమెంట్ ఇన్ మై లైఫ్ అని ఫీల్ అవుతున్నాను. మీ లైఫ్ లోని ఈ ఫీల్డ్ వల్ల జరిగిన ఒక అద్భుతమైన ప్లస్, అలాగే ఏదైనా మైనస్ ఉన్నా సరే షేర్ చేసుకోవచ్చు. భావన గారు, నాకు ఊహ తెలియనప్పుడు నన్ను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారంటే నాకు 4 years ఉండేటప్పుడు. చాలాసార్లు ఊహ తెలిసాక అబ్బా ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు, ఒకవేళ కాకపోతే ఎలా ఉండేదో అనేది చాలాసార్లు మైండ్ అంతా అలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. సో అది మైనస్. ఇక ప్లస్, ఆర్టిస్ట్ అయ్యాను, డాన్సర్ అయ్యాను, యాంకర్ అయ్యాను. ఐఎమ్ సో హ్యాపీ. దిస్ ఇస్ మై ప్లస్. థ్యాంక్ యూ సో మచ్. మహేష్, ప్లస్ అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మంచి పేరు రావడము. ఎక్కడికన్నా వెళ్తే కొంచెం పెద్ద క్యూ ఉందంటే మా అమ్మారే ఒకసారి మాస్క్ తీరా పని అయిపోద్ది అంటే నేను మాస్క్ ఇట్టది కానీ కూడా ఒకటి చూసి అన్నా నువ్వు అని చెప్పి ముందుకు రావడం. నేను పలానా ఊరు నుంచి వచ్చినా అని చెప్పుకోకుండా ఇప్పుడు మా ఊరంతా వాడు మా ఊరోడరా అని చెప్పి స్టేజ్కి రావడము. మైనస్ ఏంటంటే నేను బయట అల్లరి చిల్లరగా ఎక్కువ తిరుగుతుంటా, అరుచుకుంటా. కొంచెం పేరు వచ్చిన తర్వాత బయట తిరగలేకుండా అదొకటే మైనస్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. ప్లస్ ఏమంటే ఈ తెలుగు ఇండస్ట్రీ నాకు చాలా పేరు ఇచ్చింది. ఒక అమ్మాయి బయటకు వచ్చి లైఫ్ లీడ్ చేస్తే దాన్ని వెనకాల చాలా మంది మాట్లాడతారు. అదే నా ఫ్యామిలీ చాలా మంది నన్ను బయటకు తోసేశారు, నువ్వెవరు లేదు, నువ్వేం చెయ్యవు అని బయటకు తోసేశారు. బట్ ఇదే ఇండస్ట్రీ ఇప్పుడు నా స్థాయి ఆల్రెడీ నేను నిలబెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు అదే జనాలు నన్ను గుర్తిస్తారు. ఓ ఇదే అమ్మాయి కదా, వీళ్ళనే కదా మేము ఆ రోజు బయట గెంటింది అనేది. దీనికంటే నేను ఎక్కువ ఏం లేదు అనుకుంటాను. ఎందుకంటే బయటకు వెళ్ళినా కూడా ఒక సెల్ఫీ కావాలి అని అడిగినప్పటికేనే మనం ఎక్కడో ఉన్నామని ఆల్రెడీ నేను భావిస్తాను అనమాట. మైనస్ ఏమంటే మీడియా అనేది చాలా తొందరగా వెళ్ళిపోతుంది. పక్కన వాళ్ళు ఏదైనా తప్పు చేసిన వాళ్ళ ముందు నేను నిలబడి ఇది తప్పు నువ్వు అని చేస్తే, ఓ ఈ అమ్మాయి అదే ఆ రోజు గొడవ జరిగింది కదా, అదే అమ్మాయి అక్కడ ఉండింది అనేది పెద్దగా వేసేస్తారు, పోర్ట్రేట్ చేసేస్తారు నెగటివ్. ఇది మైనస్ గా భావిస్తా. ప్లీజ్ మీరు ఒక స్టేట్మెంట్ బయటకు చెప్పే ముందు దాని వెనకాల ఎన్ని తిప్పలు ఉండే ఏమున్నది మీరు తెలుసుకోండి, తర్వాత మీరు నెగటివ్ పోర్ట్రేట్ చేసుకోండి. ఇది నా మనవి. థ్యాంక్ యూ సో మచ్. నాకు 10th అవ్వగానే నేను వచ్చేసాను. ఇట్స్ బీన్ 12 years నేను హైదరాబాద్ వచ్చి. నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది కూడా ఈటీవీనే. అండ్ ఇదే నా ఫుడ్, ఇదే నా బెడ్, అన్ని ఇక్కడే అయ్యింది. ప్లస్ అయితే నేను ఊరు నుంచి నేను వచ్చేటప్పుడు నాకు అసలు ఏం తెలీదు. అంటే హిందీ మాట్లాడతారని, ఇంగ్లీష్ మాట్లాడి ఇన్ని ఉంటాయని కూడా తెలియదు నాకు. సో అలాంటి పరిస్థితుల్లో నేను ఇక్కడికి వచ్చేసి ఇదే స్టూడియోల చుట్టూ తిరిగి అవకాశాలు సంపాదించుకొని, నా చిన్నప్పుడు హీరోయిన్లు అంటే అదిగా అక్కడ భావనక్క గారు అండ్ కౌశిక్ అన్ని గారు, అనిల్ గారు, వాళ్ళనే నేను టీవీలో చూసింది. ఫైనల్ ఈ రోజు నేను వాళ్ళతో కూర్చొని షో చేస్తున్నాను అంటే దిస్ ఇస్ కాల్డ్ బ్లెస్డ్ అని నేను అనుకుంటాను నా లైఫ్ లో. మైనస్ అంటే వన్స్ అపాన్ ఎ టైం నాకు ఒక 2 years పాటు అసలు అవకాశాలే లేవు. ఒక షోలో నుంచి అనుకోకుండా బయటకు వచ్చేయడం జరిగింది. ఒక 2 సంవత్సరాల పాటు నేను ఎక్కడ ఎవరికి ఏం కనపడలేదు. ఆ టైంలో అనుకున్నారే అనవసరంగా ఇక్కడికి రాకుండా ఉంటే బాగుండేదేమో, చదువుకొని మంచి జాబ్ చేసుకుని ఉంటే లైఫ్ ఇంకోలా ఉండేదేమో అనుకునేదాన్ని. బట్ అది తప్పని నాకే అనిపించింది. ఎందుకంటే దాని తర్వాత నా లైఫ్ ఇంక చాలా అందంగా మారింది. మీ అందరి ముందు కూడా నేను ఇవాళ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను.
ఆదర్శ్. నా లైఫ్ లో ప్లస్ అంటే హైదరాబాద్ కి వచ్చిన కొన్ని డాన్స్ పర్ఫార్మెన్స్లు, కొన్ని ఆడియో ఫంక్షన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేసినప్పుడు ఆ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఎవరు అబ్బాయి అని అడిగితే ఇలా గుంటూరు అబ్బాయి అని అడిగితే అవునా సరే ఒకసారి అబ్బాయి పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత రమ్మని చెప్పు అని. పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు పక్కన కూర్చొని ఒక 30 seconds మాట్లాడాను. చాలా బాగా చేసావమ్మా, మంచి గ్రేస్ ఉంది, స్టైల్ ఉంది, అప్రిషియేట్ చేశారు. నాకు అది నిజమా కళ అనేది ఒక 2-3 రోజుల వరకు అలాగే ఉండిపోయాను. అది నా లైఫ్లో మెమరబుల్ మూమెంట్. అది మైనస్, నేను చిన్నప్పుడు డాన్స్ షోస్ కి వెళ్తూ ఉంటే ఇంటి పక్కన వాళ్ళు మా అమ్మ గారికి ఎందుకు అబ్బాయిని పంపిస్తున్నారు, ఉన్నది ఒక అబ్బాయి కదా అనేసి వాళ్ళు వీళ్ళు చెప్పడం. ఆ టైంలో హైదరాబాద్ వచ్చాను, పేరెంట్స్ చెప్పకుండా ఒక ఈవెంట్ కోసం అని వచ్చాను. వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు బాధపడుతుంటే సరే వెళ్ళిపోయాను. 1 year తర్వాత మళ్ళీ చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాను అనేసి పేరెంట్స్ మళ్ళీ హైదరాబాద్ కి పంపించారు. సో ఆ 1 year నేను ఏదైతే స్ట్రగుల్ అయ్యానో వెళ్ళాలి అనేసి, పేరెంట్స్ కోసం ఇక్కడ ఉండాలనేది, అందుకు ఆ స్ట్రగుల్ ఇప్పటికి కూడా రిగ్రెట్ గానే ఫీల్ అవుతాను. ఎందుకు అది 1 year కూడా వేస్ట్ చేశానేమో టైం అనిపిస్తుంది. అదొక్కటి కొంచెం మైనస్ లాగా. థ్యాంక్ యూ సో మచ్. గీతు గారు, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత జరిగిన మైనస్ చెప్తా. డబ్బులు ఉండే టైంలో ఫ్యామిలీ బంధువులందరూ శేఖర్ అని చెప్పేసి మా నాయన్ని బాగా లేపేసి భయంకరంగా ఇది చేసేవాళ్ళు. సడన్ గా మా నాయనకి ఒకసారి లాస్ వచ్చేసింది. లాస్ వచ్చినప్పటి నుంచి మా ఫ్యామిలీని ఫంక్షన్ పిలిచేది ఏమి లే, ఒకవేళ పోతే కూడా రెస్పెక్ట్ ఇచ్చేది లే. సో దట్ ఈస్ ద మెయిన్ మైనస్ పాయింట్ ఈ ఇండస్ట్రీలో ఉండేదానికి. ప్లస్ ఏమిరా అంటే నేను ఎప్పుడైతే కొంచెం జనాలకు తెలిసి అప్పటి నుంచి మా నాయన్ని శేఖర్ని పిలవాలి, శేఖర్ని పిలిస్తే శేఖర్ కూతురు వస్తుంది. మా నాయన్ని ఇప్పుడు కూడా ఎడని ఊరికి పోతుంటే శేఖర్ వాళ్ళ కూతురు అనేసి నన్ను అనరు, గీతు వాళ్ళ నాయన అనేసి అంటారు అనమాట. సో హీస్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంత ప్రౌడ్ గా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఆ ప్రౌడ్నెస్ ఏంటి అనేది దగ్గరుండి ఇక్కడే చూద్దాం. సో కెన్ వి హ్యావ్ శేఖర్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. వచ్చినారు స్వామి మీరు అసలు. ఫ్యామిలీ స్టార్స్ అంటే ఏంటనుకుంటున్నావు? పేరెంట్స్ కి వాళ్ళ పిల్లల్ని చూస్తే వాళ్ళ ఏజ్ అన్ని మర్చిపోతారని చెప్పడానికి ఆవిడ వచ్చి అక్కడ అలా డాన్స్ చేస్తుంటే ఆయన కూడా డాన్స్ చేస్తూ వచ్చారన్నమాట ఆడించడానికి. సో లవ్లీ టు సీ దట్ మూమెంట్ యాక్చువల్లీ. మా నాయన్ని జస్ట్ ఒక 3-4 days ముందర నేను ఫ్లైట్ ఎక్కించిన. ఇప్పుడు మా నాయన వచ్చి దానికి నేను సర్ప్రైజ్ అవ్వాలా, షాక్ అవ్వాలా కూడా అర్థం కావట్లే. Yes, yes, please, you are talking something. ఈ రోజు నేను ఇక్కడ వచ్చానంటే ఇక్కడ కారణం ఒకటి మా అమ్మాయి, ఇంకోటి కౌశిక్ వాళ్ళ బ్రదర్ బాలాదిత్య గారు. ఓకే. నాకు చెస్ట్ లో 7 స్టంట్లు పడ్డాయి ఒకేసారి. చెన్నై వెళ్ళి మేము ఆపరేషన్ చేసుకోవాలంటే వాళ్ళు బతికితే బతుకుతారు అంటే లేదు అనేసి అన్నారు. బైపాస్ సర్జరీ చేయాలన్నారు. నేను బైపాస్ సర్జరీ నాకు వద్దు అని చెప్పాను. అప్పుడు మా అమ్మ ఏడుస్తూ ఎందుకు డాడీ అంటే నాకు ఇష్టం లేదని అనేసి అంటే సరే నేను ఏదో ఒకటి చేస్తాను మీకు ఉండు అని చెప్పేసి తను వెళ్ళి వాళ్ళ బ్రదర్ బాలాదిత్య గారిని అడిగి అక్కడి నుంచి ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేసి నాకు ఆపరేషన్ చేశారు. ఇక్కడ కొంచెం చేంజ్. బాలాదిత్య గారే నాకు కాల్ చేసి డాడీకి ఇట్లా ఆపరేషన్ అంట కదా అని చెప్పేసి వచ్చి హాస్పిటల్లో మాట్లాడి నాకు స్టంట్లు వేసి నాకు పునర్జన్మ వచ్చిందంటే కేవలం ఇద్దరు వల్లే. ఒక ఇన్సిడెంట్ కూడా షేర్ చేసుకోవాలా. వెన్ ఐ వాజ్ ఇన్ మై టీనేజ్ నేను చాలా డిప్రెషన్ లో ఉన్నా. మా నాయనకి అర్థమైపోయి మా నాయన నా దగ్గరకు వచ్చి గీతు నువ్వంటే నాకు ప్రాణము, నేను నీ కోసమే బతుకున్నాను, ఇప్పుడు గానీ నువ్వు చచ్చిపోయినావంటే నెక్స్ట్ మినిట్ నేను కూడా నీతో పాటు వచ్చేస్తా అని చెప్పేసి అన్నాడు. ఆ రోజు మా నాయన ఆ మాట చెప్పిన తర్వాత నాకు అట్లాంటి థాటే రాలేదు మళ్ళీ. ఎందుకంటే ఎవడన్నా పోనీ మా నాయన ఉన్నాడు నా కోసము అని చెప్పేసి ఒక ఫీలింగ్ వచ్చేసింది. సో మీరు కూడా ఎవరైనా ఆ సూసైడల్ థాట్స్ ఉంటే ఒక మనిషి కానీ పోతే ఆ మనిషి పోయినట్టు కాదు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడినట్టు. థ్యాంక్ యూ సో మచ్ గీతు, సచ్ ఏ లవ్లీ బాండ్. ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ. కీర్తి గారు, ఇక్కడ ఎంత జరుగుతున్నంత సేపు ఐ వాస్ లుకింగ్ ఎట్ యూ అండ్ యు ఆర్ సో ఎమోషనల్ అండ్ యు ఆర్ క్రయింగ్. నేను దేర్ ఎనీథింగ్ ఎల్స్ యు వాంట్ టు టాక్? నాన్న అన్న ఆ వర్డ్ లోనే ఏడుపాగదు. నాకు ఎవరైనా ఇలా వచ్చి మాట్లాడితే బాగుంటదేమో అనిపిస్తుంది. అది మా నాన్ననే అయి ఉంటే బాగుంటేదేమో.
ఎందుకని ఎప్పుడు రారు కాబట్టి. ఇలా ఏడిస్తే హిల్ నాట్ బీ హ్యాపీ. వాళ్ళు డెఫినెట్లీ చూస్తూ ఉంటారు, మనం బాగుండాలనుకుంటారు. మనం ఎప్పుడన్నా ఇలాగ వాళ్ళు తలుచుకొని ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా బాధపడతారు అనమాట. ఇది ఎందుకు ఏడుపు అంటే పేరెంట్స్ లేని వాళ్ళకి తెలుస్తాయి పేరెంట్స్ లేని వాళ్ళ పెయిన్ ఏంటో అనేది. నేను ఇప్పుడు ఏదో కొంచెం సాధించాను. ఏ ఒక్క ఫంక్షన్ కు కూడా మా నాన్న అథవా మా అమ్మ ఎవరినో తీసుకుని వచ్చి నేను ఇది సాధించాను చూడండి వితౌట్ ఎనీవన్ హెల్ప్ ఉన్నానని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు లేరు కదా అనేది చాలా బాధ. డెఫినెట్లీ వాచ్ యు. ఐఎమ్ ప్రౌడ్ బికాజ్ వి గాట్ వన్ మోర్ పిక్చర్ ఆఫ్ ఫ్యామిలీ. అమ్మది అదొక్క ఫోటోనే ఉంది నా దగ్గర, ఇంకేది లేదు. ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి ఒక అమ్మాయిగా అని వాళ్ళు నేర్పించిందే ఈ రోజు ఇక్కడ నేను ఎస్ దిస్ ఇస్ కీర్తి, దిస్ ఇస్ కేశవ్ భట్ అండ్ లక్ష్మి వాళ్ళ కూతురు అని నేను గర్వంగా చెప్తా. నేను చాలా మంది చాలా చెప్తారు, వాళ్ళకేం తెలియదు, మేమేం అనుభవిస్తున్నామో అది మాకు మాత్రమే తెలుసు, వాళ్ళకి మాత్రమే తెలుసు. నా అందరికీ మనం ప్రూవ్ చేసుకోలేము, బట్ వాళ్ళు నేర్పించింది ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను. ఐఎమ్ ప్రౌడ్ మై సెల్ఫ్. ఇక్కడే డెఫినెట్లీ వాచ్ చేస్తూ ఉంటారు. యు ఆర్ స్టిల్ మేకింగ్ దెమ్ ప్రౌడ్. డోంట్ క్రై, యు హావ్ టు బి వెరీ స్ట్రాంగ్. సో వీ హ్యావ్ వన్ మోర్ స్పెషల్ పిక్చర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. కెన్ వి హ్యావ్ ఇట్? ఇది నా కాబోయే భర్త అండ్ ఎస్ ఇది నా అత్త మామ, బట్ వాళ్ళిద్దరు నా అత్త మామ కాదు, ఇప్పుడు నా అమ్మ నాన్న. ఎంత లవ్ ఇస్తున్నారంటే మేబీ తన కొడుకు వాళ్ళ ఇవ్వరు, నా మాటే వింటారు. దే ఆర్ లైక్ నా పేరెంట్స్ పంపించిన ఇంకో పేరెంట్స్. కుటుంబం ఉంది నాకు కూడా. Thank you so much for sharing. I wish you a happy and successful journey ahead. Thank you. మహేష్, ఇంత ఎమోషనల్ మూమెంట్ నుంచి మళ్ళీ మన ఫ్యామిలీ స్టార్స్ ఎంటర్టైన్మెంట్ మూడ్ లోకి రావాలి అంటే ఒక్క నిమిషం నీకు స్టేజ్ ఇస్తా, నువ్వు ఏం చేస్తావో తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వాలి. హ్యాపీడేస్ మూవీ చూసా? శ్రావ్స్ అంటే నాకే ఇంట్రెస్ట్ ఆంటీ. అమ్మాయిలు తీసుకొచ్చి కన్విన్స్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదండి. శ్రావ్స్ యూ నీడ్ టైమా బోరా, ఐ హావ్ నో గ్రేట్ బాడీ. మహేష్ టైసన్ చేయి, టైసన్ చేయి. అవునా అవునా. సరే అర్జున్ రెడ్డిలో సీన్ క్రియేట్ చేద్దామా? అర్జున్ రెడ్డి. నేను ప్రీతి, నువ్వు మై మామ్. ఓకే, నువ్వు కోతి, ఆవిడ ప్రీతి. ఓకే రెడీ? మాదాపూర్. ఏ ప్రీతి, నాకెక్కడ పిచ్చి పిచ్చిగా నచ్చావు. పిచ్చి నాటకం దొబ్బ మాకు. దొబ్బే మా తమ్ముడిని ముద్దు పెట్టుకున్నా. నిన్ను ముద్దు పెట్టుకోవడం ఎక్కువ, మళ్ళీ మీ తమ్ముడు కూడా ముద్దు పెట్టుకోవాలా? అర్జున్, ఈ రోజు నా బర్త్డే. గౌడికి ఎదురు ఉంటా, నీకు బర్త్డేలు కూడా అనండి బొత్తుకి. అర్జున్, నాకు నీ హైట్ అంటే చాలా ఇష్టం, ఒకసారి ఎత్తుకుంటావా? ఆల్రెడీ పెళ్ళైంది. దిగు. మొత్తం మీద ఏదో తేడా చేసేలా ఉంది మొత్తం.